కార్యకర్తలకు ఒక భరోసా నారా లోకేష్ గారు కల్పించారు మహానాడు వేదికగా. నేనున్నాను, అలాగే ఎవరైతే వైసీపీకి హయాంలో టార్గెట్ అయ్యి బాధలు పడ్డారో, చిత్రహింసలకు గురయ్యారో, కేసులు పెట్టించుకున్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారట. లోకేష్ గారే చెప్పారు స్వయంగా మహానాడు వేదిక. వారందరినీ కలుస్తున్నారట, ఇంకా కలుస్తారట కూడా. ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ అంతా ఉంది. అందరినీ కలుస్తాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను అంటూ కార్యకర్తకు ఒక భరోసా. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అంటే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీలో పూర్తిగా ఆయన కార్యకర్తలకి ఒక భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని కానీ, లేదంటే పార్టీ సభ్యత్వాల నమోదు విషయంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు కానివ్వండి, కొన్ని వెసులుబాట్లు కల్పించడం కార్యకర్తలకి, వాళ్ళ కోసం ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేయించడం, ఇదంతా కూడా కార్యకర్తలు అంటే తన కుటుంబం, పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబం. వాళ్ళకి ఎక్కడ ఏ లోటు రాకుండా, వాళ్ళు ఎక్కడ అభద్రతాభావంగా ఫీల్ అవ్వకోకుండా నేనున్నాను అని ఒక భరోసా కల్పించే ప్రయత్నం నారా లోకేష్ గారు చేస్తున్నారు. అది మరొకసారి చేశారు. గతంలో ఇప్పటికే ఉండొచ్చు కొన్ని కేసులు ఏదో ఒక విషయాల్లో ఉండొచ్చు. వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించారు మహానేడు వేదికగా. నేనున్నాను, నేను చూసుకుంటాను. నిజంగా కార్యకర్తకి ఇలాంటి సపోర్ట్ అయితే అవసరం, ఏ రాజకీయ పార్టీ అయినా. అది టీడీపీ చేసింది.